మొత్తం మీద డ్రగ్స్ మహమ్మారి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ ఇక్కడ గంజాయి ఊర్ల వరకు వెళ్ళిపోయింది. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇక్కడ ఈ నాచారం దగ్గర ఒక డ్రగ్స్ అది గంజాయి బ్యాచ్ వచ్చి, అంటే వాళ్ళు ఇంకా అసలు కనీసం మైనర్లు వాళ్ళు ఇంకా వచ్చి 46 సంవత్సరాల మనిషిని కొట్టి చంపేసిండ్రు. అయితే ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాడు అసలు యాక్చువల్గా మన లోకంలో ఉండడు, మన సోయిలో ఉండడు వాడు. కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనకేం కాదులే, ఎందుకంటే మనకు ఒకవేళ మన పిల్లగాడు గంజాయి తీసుకున్నా కానీ మనకేం కాదులే అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రమాదం, ఇది సమాజానికి ఇంకెక్కువ ప్రమాదం. ఎందుకంటే వాడు ఏం చేస్తుండో సోయిలో వాడు ఉండడు, ఈ డ్రగ్స్ కానీ తర్వాత ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు ఏవి తీసుకున్నా కానీ. కాబట్టి పిల్లల పట్ల అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, మందు తాగుతుండా వాడు, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటుండా, గంజాయి తాగుతుండా, ఎందుకంటే ఊర్ల వరకు మొత్తం పాకిపోయింది. స్కూళ్ళల్లో కూడా ఇటువంటి నిజంగా ఆ దుర్మార్గులు వేస్ట్ ఫెలోస్ అసలు యాక్చువల్గా చాక్లెట్లల్లో గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పిల్లలకు కూడా అడిక్ట్ అయిపోతున్నారు, అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి కూడా తలెత్తుతుంది. కాబట్టి దీనిపైన అప్రమత్తంగా ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి అంటే అది మొత్తం కూడా సొసైటీని అంతా కూడా మొత్తం నాశనం చేస్తుంది. తర్వాత వాడు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది హత్యలు, అత్యాచారాలు రకరకాలుగా ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన మొదటగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తుండో చూడండి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యలో మొత్తం కూడా ఈ డ్రగ్స్ కానీ తర్వాత ఇక్కడ గంజాయి కానీ ఇవన్నీ కూడా దొరకబడతా ఉన్నారు, అది మంచి పరిణామం. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీంతో చాలా జీవితాలు మొత్తం ఆగమైపోతున్నాయి. అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఫండ్ కేటాయించడమా లేకపోతే కఠినమైనటువంటి శిక్షలు వేయడమా, రకరకాలుగా ఏం చేస్తారో ఏం కథనో మొత్తం కూడా ఒక రకమైనటువంటి దానిపైన నిపుణులతో కూర్చొని చర్చించి అసలు ఏం చేద్దామనేటువంటి ఒక ప్రణాళికను రూపొందిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఒకవేళ బైక్ ఇట్లా నడుపుతుండో లేకపోతే కారు నడుపుతుంటే వాడు సోయిలు ఉండడు, ఇక వాడు ఈ లోకల్ ఉండడు. తర్వాత ఆ డ్రగ్స్కి అలవాటు అయినాడు, ఆ డ్రగ్స్ లేకుంటే ఉండలేకపోతాడు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మనకు చూస్తుంటే అరే మన వరకు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ మొత్తం కూడా ఊర్లకు పాకిపోయింది. మొత్తం కూడా గల్లీలలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గల్లీలలో ఇక్కడ సీతాఫలం మండి కానీ తర్వాత నాచారం కానీ ఎక్కడెక్కడ చాలా చోట్ల కూడా ఈ గంజాయి బ్యాచ్ అనేటువంటిది మోపైంది. దీనివల్ల వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి కూడా చూసుకుంటే నిన్న విజువల్ చూడండి, అది జస్ట్ ఇట్లా బస్సు ఇట్లా వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ బస్సు మీదకి ఎక్కేసి ఆ బస్సును మొత్తం అద్దాలని వాళ్ళు కొట్టేసారు. వాడు అసలు యాక్చువల్గా సోయిలు లేరు. దాంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇగో గంజాయి బ్యాచ్ ఎట్లున్నదంటే ఇట్లున్నది పరిస్థితి. హైదరాబాద్ చెన్నై చైతన్యపురి దగ్గర అగో హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో పటాన్ చెరువు నుంచి ఏపీ వెళ్తున్నట్టు ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు ఎవరు అంటే ఈ గంజాయి బ్యాచ్ అనమాట. వాడికి అసలు ఈ సోయిలు ఉండడు, జస్ట్ ఇట్లా సైడ్ కొట్టిండని చెప్పేసి మొత్తం బస్సునే ఇట్లా దగ్ధం చేసేసిండ్రు. ఇగో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 46 సంవత్సరాల ఒక మనిషి, పెద్ద మనిషిని ఒక ఆయనని చంపేసిండ్రు. అంటే వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా అంటే ఎక్కడ కూడా కాదు, మొత్తం కూడా నష్టమే. అక్కడ వాడి జీవితం ఆగమైపోతుంది. తర్వాత వాడు సోయిలో ఉండడు, వాడు చదువు కానీ లేకపోతే ఇంకా కానీ జీవితం మీద కానీ ఇటువంటి ఏమి ఉండయి, మొత్తం కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకంగా తమ పిల్లలపైన దృష్టి పెట్టండి. తర్వాత పోలీసు విభాగం కూడా, పోలీస్ శాఖ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. డీజీపీ గారు కానీ తర్వాత వీళ్ళు అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడి నిజంగా ఎట్లా కట్టడి చేయాలని చెప్పేసి సిపి అందరూ కూడా కూర్చొని మాట్లాడి ఇదంతా కూడా దీనిపైన కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కొంతవరకు చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి దాన్ని.
లేకపోతే చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము, తర్వాత ఇక్కడ పోలీసు విభాగము, ఇటు తల్లిదండ్రులు, తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులు, ఏది పాఠశాలలు కానీ తర్వాత కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ మొత్తం కూడా ఎవరికి వాళ్ళు 100% దీని కట్టడికి మనము కొంతవరకు సహకరిస్తేనే ఇదేమన్నా అదుపులోకి వస్తుంది తప్ప లేకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తున్నారు ఇట్లా విషయాలంటే ఇది సమాజానికి చాలా చేటు చేసేది, సమాజాన్ని తీవ్రంగా సంక్షోభంలోకి నెట్టేది. తర్వాత మనుషుల జీవితాలకు కనీసం భద్రత లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. రాత్రిపూట ఒకవేళ వెళ్తుంటే ప్రయాణం చేస్తుంటే ఎవడొచ్చి ఏం చేస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లోకి తర్వాత ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా భద్రత లేకుండా పోతుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం 100% ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టినాయి. అన్ని పార్టీలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనం మొత్తం కూడా అందరి చూపు జూబ్లీహిల్స్ వైపే, ఉప ఎన్నిక వైపే కనిపిస్తూ ఉంది. అయితే నిజంగా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ 7 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క పార్టీకి ఇట్లా మొత్తం మద్దతు లభిస్తూ ఉంటే, అయితే మొత్తం ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు అక్కడ బీసీల జనాభా ఎక్కువ ఉండడం, ఏది 2,20,000 పైచిలకు జనాభా బీసీల జనాభా ఉండడం, ఆ తర్వాత ఒక 96,000 వరకు ఓట్లు ముస్లింల ఓట్లు ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ అక్కడ నవీన్ యాదవ్కి ఇవ్వడం, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకే వ్యక్తి పార్టీల్లో, ప్రధాన పార్టీల్లో. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ చౌదరి అంటే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేసింది ఓసీలకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని నవీన్ యాదవ్ నిలబెట్టింది. కాబట్టి మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీసీ చైతన్యం అక్కడ కనిపిస్తూ ఉంది, బీసీల చైతన్యం కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు పోలయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంది. అయితే ప్రధానంగా అంటే పోటీ మాత్రం అంటే భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ మాత్రం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ మధ్యనే ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. చిట్టీలు ఎన్నొచ్చినా పట్టు మనదే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. చిట్టీలు అంటే ఏంది? ఈ రోబో సినిమాలో చిట్టి అంటారు, అదని రోబోని చిట్టి అంటారు అన్నమాట, చిట్టి రోబో. అట్లా ఏ వచ్చినా కానీ మనకు ఇదే పట్టు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మొత్తం కూడా రోబోలే ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉందంట, పరిస్థితులు ఉంటాయంట. ఎందుకంటే ఒకవేళ 1000 కోట్ల వరకు జనాభా వెళ్ళిపోతే 2060 వరకు 1000 కోట్ల వరకు జనాభా పెరిగితే 3,000 కోట్ల వరకు ఏవి ఉంటాయంట రోబోలు. అంటే రోబోల జనాభానే ఎక్కువైతే అటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఇల్లు శుభ్రం చేయడానికి మీనాక్షి, పెరడు చూసుకోవడానికి నర్సింగ్, కిచెన్లో పనులకు రామ్, మేకప్ చేయడానికి మృదుల. ఇంతకు వీళ్ళెవరు? మనుషులు కాదు, హ్యూమనాయిడ్ రోబోలు. వీళ్ళకి పేర్లు పెట్టిండ్రు అనమాట. ఏది? మీనాక్షి, నర్సింగ్, తర్వాత రామ్, మృదుల అని చెప్పేసి మనుషులకు పెట్టినట్టే పేర్లు పెట్టిండ్రు. వీళ్ళందరూ కూడా ఇవి మనుషులు కాదు రోబోలు అని చెప్పేసి. మనిషిలా కనిపించే చేదోడు వాదోడుగా ఉండే హ్యూమనాయిడ్ రోబోల విప్లవం రాబోతుందా అంటే భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తుందంటున్నారు నిపుణులు. అయితే సృజనాత్మకత, సహానుభూతుల కోసం తోటి మనిషిపై పడాల్సిందేనంటున్నారు. అయితే హ్యూమనాయిడ్ రోబోల రంగంపై పరిశోధనలు సాగిస్తున్న హైదరాబాద్ సంస్థ పెరసెస్టైన్ టెక్నాలజీస్ సహా వ్యవస్థాపకుడు నడిమింటి మృత్యుంజయ శాస్త్రి ఈ మన మనుషులకు సంబంధించినటువంటి తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులపై ఈనాడుతో ముచ్చటించిండట. ఆ వివరాలు ఇవ్వని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద రోబోల కాలం వచ్చేసింది, రోబోలే అన్ని పనులు చేస్తుంటాయి. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే రోబోలు ఎందుకు అవసరమైనవి, మన దేశంలో రోబోలు ఎందుకు అవసరమైనవి? నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా అమెరికా లాంటి దేశాల్లో మానవ వనరులు సరిగా ఉండవు కాబట్టి, అంటే మనుషులు తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్లకు ఒకరు పనిచేసేటువంటి అవకాశం అట్లా అంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో వాళ్ళు ఏది యంత్రాలని రోబోలను తయారు చేసుకొని వాటిని పనికి ఉపయోగించుకుంటారు. మన దగ్గర కావాల్సినంత మానవ
వనరులు ఉన్నాయి. అయినా కానీ వీటిపైన ఆధారపడతా ఉన్నారంట. ఇప్పుడు చాలా హోటళ్ళలో చూసుకుంటే హోటళ్ళలో అవే వచ్చి ఇచ్చేస్తుంటాయి. ఏది మటన్ బిర్యానీ కావాలంటే, చికెన్ బిర్యానీ కావాలంటే ఇట్లా వచ్చేస్తే డర్మాలు వచ్చేసి మన టేబుల్ కాడికి వచ్చేసి ఉంటుంది కొన్ని హోటళ్ళల్లో మనం చూసుకుంటే. ఇల్లు శుభ్రం చేయడం, వంట లాండ్రీ వంటి రోజువారీ పనులను హ్యూమనాయిడ్ రోబోలు చేసే రోజు ఎంతో దూరం లేదు. 2060 నాటికి వీటి సంఖ్య 300 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నట. అప్పటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు అనుకుంటే ప్రతి ముగ్గురిలో ఒకరి వద్ద రోబో ఉంటుందంట. 300 కోట్లకు చేరిపోతుందట వీటి సంఖ్య. హ్యూమనాయిడ్ రోబో టెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రశ్న అడిగితే ఆయన చెప్తా ఉన్నాడు, మనుషుల తరహాలోనే పరిస్థితులను ఆకలింపు చేసుకొని మనుషులు ఎట్లయితే ఆలోచిస్తే అవి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందంట. పనులు చేయగల బహుళ ప్రయోజనకర యంత్రమే హ్యూమనాయిడ్ రోబో. అది పూర్తి స్థాయి మానవ రూపంలో ఉండొచ్చు. చక్రాలతో కూడిన కదిలే యంత్రమైన అప్ డౌన్ గ్యాండ్రీ అయినా కావచ్చు. ఏదో రకం ఏఐ ఈ రోబోల భౌతిక ప్రపంచాన్ని వీక్షించగలవు. ఇవి బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా చూడగలుగుతాయంట, అర్థం చేసుకొని పని చేయగలవు. ఆ సాంకేతికత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రోబో అరటిపండు తొక్కలు తీస్తుంది, దుస్తులను మడత పెడుతుంది, మొబైల్ ఫోన్ను అసెంబుల్ చేస్తుంది, పిజ్జాను తయారు చేస్తుంది, కొరియర్ బాక్సులు ప్యాక్ చేస్తుంది. వీటి తయారీ కోసం పలు కంపెనీలు, విశ్వవిద్యాలయాలు కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నాయి. అయితే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, కృత్రిమ మేధ అంటే ఏఐ వంటి రంగాల్లో పురోగతి కారణంగా ఈ తరహా రోబోలు రంగంలో అసలైనటువంటి జోరు ఇప్పుడిప్పుడే సాధ్యమవుతుంది. ఈ విషయంలో ప్రస్తుతం సాగుతున్న పరిశోధనలు, పెట్టుబడుల తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి అడిగితే, హ్యూమనాయిడ్లు భౌతిక మేధస్సు రంగాలపై ప్రపంచవ్యాప్తంగా $100 కోట్ల వెచ్చిస్తున్నాయి. అమెరికా, చైనాల్లో పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది. టెస్లా, ఆప్టిమస్, తర్వాత ఫిగర్ ఏఐ, ఫిజికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, తర్వాత స్కిల్డ్ ఏఐ, అగిబాటు వంటి సంస్థలు ఈ పనిలో ఉన్నాయి. భారత్లో సెప్టైన్ సహా కొన్ని కంపెనీలు ఈ తరహా పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో మొత్తం కూడా రోబోలు వస్తాయంట. ముగ్గురు మనుషులకు ఒక రోబో వచ్చే పరిస్థితులు ఉన్నాయంట. ప్రతి ముగ్గురులో ఒకరు రోబోని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయంట. అందరి నోట జూబ్లీ హిల్స్ నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెరబడుతుంది. ఇలా సాయంత్రం 5 గంటలకు అహరహం శ్రమిస్తున్న కాంగ్రెస్, భరాసా, తర్వాత భాజపా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. 2 రాష్ట్రాల్లోనే ఎందుకు రాసినట్టే, ఇక్కడ మాగంటి సునీత ఉంది, మాగంటి గోపీనాథ్ వల్ల సతీమణి మాగంటి సునీత ఉంది కదా, ఆమెది ఏపీ కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉత్కంఠ అని రాసుకొచ్చింది అన్నమాట. ఈమె భరాసా, కాంగ్రెస్, భాజపా అహరహం శ్రమిస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. మొత్తం 52 మంది 11 తారీఖు నాడు, అంటే ఎంత 9 కాబట్టి 11 ఎల్లుండేమో ఎలక్షన్స్ ఉంటాయి, పోలింగ్ ఉంటుంది. 14 తారీఖు నాడు రిజల్ట్స్ ఉంటాయి. ఇక మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా భరాసా, కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ నెలకొంది. ఇక భరాసా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, భాజపా నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభివృద్ధి, సంక్షేమ నినాదంతో అధికార కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలనేది లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ నినాదం చేస్తున్నారు. అయితే 4 రోజులు రోడ్ షో నిర్వహించారు. మొత్తం కూడా ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అందరూ కూడా అక్కడనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, అన్ని పార్టీల నేతలు కూడా మొత్తం కూడా ఇక్కడనే ఉన్నారు. అది జూబ్లీహిల్స్లోనే ఉండేసి మకాం వేసేసి అక్కడ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇంకేమైనా బిందేది ఉంటే కూడా ఇవాళ రేపు ఇవంతా కూడా నడుస్తుంది. ఆ బస్తీలే బలగం, బోరబండ, రహమత్ నగర్, బంజారాహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బస్తీలోని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకుంటుండడం, ఎందుకంటే బస్తీలలోనే పోలింగ్ ఎక్కువ ఉంటుంది. బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల మేడలు ఉన్నోళ్ళు వచ్చి ఓట్లు వేయరు.
ఓట్లు వేయరు కాబట్టి ఓట్లు వేసేది ఎవరు అంటే ఇక్కడ బస్తీల్లో ఉన్నటువంటి జనమే. ఎవరైతే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ వాసులు ఉంటారో ఆ బస్తీ వాసులే ఓటరింగ్లో పాల్గొంటారు. కాబట్టి వాళ్ళే ఓట్లే కీలకమైతాయి. ఇప్పుడు పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకుంటుండడం పార్టీల వ్యూహాన్ని చాటుతోంది. నేతలు గతంలో ఆ ప్రాంతాలు ఎటువైపు మొగ్గు చూపాయనే లెక్కలు తీస్తున్నారు. ఆయా వర్గాల పెద్దలే లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారు. బోరబండ, రహమత్ నగర్ డివిజన్ల సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓటర్లను కూడగట్టేందుకు కొన్ని రోజులుగా రెండు ప్రధాన పార్టీలు నిశితంగా దృష్టి సారించాయి. ఈ రెండు డివిజన్ల పరిధిలో 1.10 లక్షల ఓట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారట. వాటిలో ఎన్ఆర్ఆర్ పురం, తర్వాత సైట్ 1, 2, 3, ఇందిరానగర్, సాయిబాబా నగర్, రాజు నగర్, వినాయక్ నగర్, ఇటు ఎస్పీఆర్ హిల్స్తో పాటు 50 బస్తీలు ఉన్నాయట. మరోవైపు ప్రతిభానగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరానగర్ తదితర బస్తీలు ఉన్నాయి. ఒక్కో వీధిలో 1000 నుంచి 2000 ఓటర్లు నివసిస్తున్నారంట. కొన్ని చోట్ల మురికివాడల్లో ఇంతకన్నా ఎక్కువ మందే ఉన్నారంట. కాబట్టి దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన అన్ని పార్టీలు కూడా అసలు ఎట్లా ఏం కథ అనేది మొత్తం కూడా దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. భాజపాను గెలిపిస్తే సీతారాం నగర్గా జూబ్లీ హిల్స్ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ఉంటాయంట. లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూబ్లీ హిల్స్లో అమాత్యుల ప్రచారం. అమాత్యులు అంటే మంత్రులు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పునాదులపై ఏర్పడిందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి క్రైస్తవ ప్రతినిధులు సమావేశం కావడం శుభపరిణామం అన్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయానికి సహకరించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థించిండట. సమావేశంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి. మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను భయపడను. మీ హామీల గురించి జవాబు ఇవ్వకుండా నా మీద తప్పుడు ఆరోపణలా? తెలంగాణ అభివృద్ధిపై నాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నట. సభలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చిత్రంలో అభ్యర్థి దీపక్ రెడ్డి, ఈటల రాజేందర్, మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు. తెలంగాణలో భాజపా అసలు ఆట ఇంకా మొదలు కాలేదని ఎప్పుడైతుందో మరి. ఆట మొదలు పెట్టాక కాంగ్రెస్ భరోసా పార్టీ నేతల కింద ఉన్నటువంటి భూమి కదులుతుందని, రానున్న రోజుల్లో అసలు ఆట మొదలుపెట్టి భాజపా సత్తా ఏంటో చాటుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ఇట్లా చేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. విషయం ఏంటంటే నిజంగా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉండే. అంటే సరే జూబ్లీ హిల్స్ అనే విషయం పక్కకు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలు ఉండే. మొత్తం ఊర్లలోకి వెళ్ళి మొత్తం గ్రౌండ్ లెవెల్లో ప్రచారం ఇట్లా చేసుకుంటే, కానీ అటువంటిది మరి చేస్తలేరు. మరి నాయకులే మరి కొంచెం పబ్లిక్లోకి వెళ్ళే నాయకులను పక్కకు పెట్టేసి తర్వాత కొంతమంది నాయకులు తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్కే పరిమితం అయిపోతారు. దాంతో వాళ్ళే మరి దాన్ని పార్టీని ఖతం చేసుకుంటున్నారు. మరి ఏందో భరోసా కాంగ్రెస్ మధ్య పోటీ. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించండి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక రోడ్ షోలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ సలీం, అభ్యర్థి మాగంటి సునీత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లో ప్రచారంలో పాల్గొంటారట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెండే పార్టీల మధ్య జరుగుతోందని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 6 గ్యారెంటీలను ఎగ్గొట్టి, పేదవాడి గూడు కూలగొట్టి, వాళ్ళ నడుం విరగొట్టి ఉపాధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్కు పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లాపట్టి నిలదీస్తున్న భరోసాకు మధ్య జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఇవన్నీ పేదవాడి నడ్డిరగొట్టి ఇప్పుడు పేదవాళ్ళు మంచి ఎందుకు కాలేదు? మరి 10 ఏళ్ళు మీరే ఉంటారు కదా. ఈ 10 ఏళ్ళు ఎమ్మెల్యే కూడా మీ వాళ్ళే ఉండే కదా. మాగంటి గోపీనాథ్ వీళ్ళే ఉండే కదా కథ. మరి ఎందుకు కాలేదు రామన్న? పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లాపట్టి నిలదీస్తున్న భరోసా మధ్య జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భరోసా కారుకి కాంగ్రెస్ బుల్డోజర్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో
శనివారం నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రచారం నిర్వహించింది నిన్న. దీనికి సంబంధించినటువంటి వార్త. హ్యాపీ బర్త్డే రేవంత్ జీ అని చెప్పేసి సీఎంకు మోదీ రాహుల్ శుభాకాంక్షలు చెప్పిన నిన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జన్మదినం సందర్భంగా అక్కడ ప్రధానమంత్రి తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా శుభాకాంక్షలు చెప్పిండట. సీఎం సోదరుడు కుమార్తె వివాహ వేదిక వద్ద రేవంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫహీం కురేషి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు వివేక్ వెంకటస్వామి, మహేష్ కుమార్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. 60,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. రాష్ట్రంలో 60,799 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మరో 28,000 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదనలో ఉన్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. 10,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని విస్తరిస్తున్నాం. 36,000 కోట్ల రూపాయలతో ప్రాంతీయ వలయ రహదారి అంటే త్రిపులార్ను 6 వరుసలుగా ఏర్పాటు చేయబోతున్నాం. 11,399 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లకు త్వరలో టెండర్లు పిలుస్తున్నాం. మన్ననూరు, శ్రీశైలం, ఫ్యూచర్ సిటీ, బందరు పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదనలో ఉన్నాయి. రహదారుల నిధుల మంజూరుకు అనుమతులు తెలిపిండని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఏం కథనో చూడరు మరి. ఇక సాఫ్ట్వేర్ కళ స్టార్టప్ల వల ఐటీ కొలువులు ఇస్తామంటూ లక్షల్లో వసూలు చేస్తున్నారట కొంతమంది లంగా కొడుకులు. దీనివల్ల పాపం అంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగిగా ఉండి చాలా బాధపడతా ఉంటే ఏదైనా ఉద్యోగం వస్తుంది ఇట్లా స్టార్టప్లు బీటప్లు అని చెప్పేసి ఏదైనా ఉద్యోగం వస్తుందని చెప్పేసి అప్లై చేసుకుంటే ఏది ప్రైవేట్ కంపెనీలల్లో అప్లై చేసుకుంటే లేదు మేము బ్యాక్ డోర్ నుంచి ఫ్రంట్ డోర్ నుంచి ఇస్తామని చెప్పేసి లక్షలలో వసూలు చేస్తున్నట. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఇట్లా మొన్నోడు అట్లా వసూలు చేస్తారు. వేరే దేశంలో కూడా అది ఇప్పిస్తామని. అయితే ఇట్లా వసూలు చేసి ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇచ్చినట్టుగానే వేసి తర్వాత ఉద్యోగం వస్తున్నట్టుగానే ఇట్లా రకరకాలుగా బిల్డప్లు ఇచ్చేసి లాస్ట్కి వస్తే వీళ్ళ జీవితాలు నాగం చేస్తున్నారంట. అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ప్రముఖ కంపెనీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీ అంటూ ఎరా నిరుద్యోగులను నమ్మించి మోసగిస్తున్న ముఠాలు, జాగ్రత్తగా ఉండండి. అందుకనే రాష్ట్ర రాజధానిలోని చింతలకు చెందిన భార్గవ్ 34 సంవత్సరాలు మాదాపూర్లో సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరిట ఒక కంపెనీని స్థాపించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కంపెనీ వెబ్సైట్లో పొందుపరిచాడు. తన కంపెనీకి పలు ప్రాజెక్టులు వచ్చాయని, ఉద్యోగులు అవసరమంటూ తనను కలిసిన నిరుద్యోగులను మభ్యపెట్టాడు. ఆఫర్ లెటర్లు, ఐడెంటిటీ కార్డులు ఇచ్చాడు. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేశాడు. బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగ వేటలో ఉన్నటువంటి పలువురు యువకులు అతడి చేతిలో డబ్బులు పోశారు. తీరా భార్గవ్ చేతులెత్తేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇదో ఉదాహరణ మాత్రమే. అయితే రాజధానిలోని పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఫిర్యాదులు సాధారణమైపోయినాయి. యువతలోని సాఫ్ట్వేర్ కొలువుల కళను ఆసరాగా చేసుకుంటున్న ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. ఒక సొల్యూషన్స్ కంపెనీ పేరిట 800 మంది, ఐటీ టెక్నాలజీస్ కంపెనీ పేరిట 600 మంది, ఇలా వేల సంఖ్యలో బాధితులు మోసపోతున్నారు. ఇలాంటి కంపెనీల నిర్వాహకులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, చైర్మన్లుగా ఉన్నటువంటి సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిలర్లో చేరకుండా జాగ్రత్త పడుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ ఐటీ కంపెనీల్లో జాబ్లు ఇప్పిస్తాం, సాఫ్ట్వేర్ జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి లక్షలు వసూలు చేస్తున్నట్టు అవతల పడుతున్నారు కొడుకులు. మా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు బాధితులు. పాపం అన్నా ఈడు పైసలు తీసుకుంటూ వాడి పైసలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఉద్యోగం ఇప్పించినట్టే చేస్తారు. ఇప్పించినట్టే చేసి మన దగ్గర 4 లక్షలు 3 లక్షలు వసూలు చేస్తారు. నీకు 50,000 జీతం అంటారు. 2 నెలలు అట్లా ఏదో కంపెనీలో పనిచేసినట్టుగా ఏదో చేస్తారు. చేసిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అది అని చెప్పేసి తీసేస్తారు. ఈ 3 లక్షల రూపాయలు అటే వ్యక్తి 50,000 రూపాయలు మన 4 లక్షలకెళ్ళే 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది మనకు 2 నెలలు కష్టపడితే. ఇగో ఇటువంటి కథలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అయితే సొంత కంపెనీ కాదంటే బ్యాక్డోర్ ఎంట్రీ. ఈ ముఠాలు పక్కా ప్రణాళికతో వ్యూహాలు రచిస్తున్నాయి. తొలుత కోచింగ్ సెంటర్లో ఇలాంటి వారి రెజ్యూమ్లను కొనుగోలు చేస్తున్నాయి. అనంతరం వాట్సాప్లో లేదా SMS రూపంలో వారిని సంప్రదిస్తున్నాయి. తమ కంపెనీలో ప్రాజెక్టును పూర్తి
చేసేందుకు ఉద్యోగులు అవసరమంటూ నమ్మబలుకుతున్నాయి. లేదంటే బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామంటూ నమ్మకంగా చెబుతున్నాయి. ఆయా కంపెనీల మానవ వనరుల విభాగం అంటే హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది కదా, హెచ్ఆర్ మేనేజర్ తమకు పరిచయమని, ఇంటర్వ్యూలో మీకు సహకరిస్తారని బుట్టలో వేసుకుంటున్నాయి. అందుకు కొంత ఖర్చు అవుతుందని చెబుతున్నాయి. ఉద్యోగంపై ఆశతో ఉన్న నిరుద్యోగులు ఇదంతా నిజమేనని అనుకొని ముఠాల వరకు చిక్కుతున్నాయి, పైసలు పొడగొట్టుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ డబ్బులు జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకునే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. కొంతమంది దొంగ కొడుకులు ఉన్నారు ఇల్లు, కాబట్టి వాళ్ళతోని అప్రమత్తంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక లాంచీ ఎక్కేద్దామా శ్రీశైలం వెళ్ళొద్దామా అని చెప్పేసి ఇక్కడ దాంట్లో పడవలో వెళ్ళిపోవచ్చు అంట, స్టీమర్లో అటువంటి సౌకర్యం కూడా ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఇక న్యాయ పరిభాషను సరళీకరించాలి, 100% సరళీకరించాలి. ఎందుకంటే సులభంగా న్యాయం అందేందుకు ఇది దోహదం చేస్తుంది. తీర్పుల అనువాదనలో సుప్రీంకోర్టును హైకోర్టులో అనుసరించాలి. జాతీయ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడాడు. న్యాయ పరిభాషను సరళీకరించాలి. నిజంగా కూడా మనకు అర్థం కాని భాష ఎందుకునండి, అర్థం కాని భాష వేద్దాం అన్నట్టు అసలు యాక్చువల్గా పనికిరాదు. అయితే గతంలో ఉంటుండే అసలు యాక్చువల్గా ఇది వాడుక భాష, అంటే వాడుక భాషకు సంబంధించి అక్కడ గిడుగు రామ్మూర్తి పంతులు ఇట్లా వాడుక భాష ఉద్యమాన్ని తీసుకొచ్చేసిండు అని చెప్పేసి ఇట్లా అంటారు కదా. ఆ వాడుక భాష ఉద్యమం కూడా పాపం అప్పుడు ఆంధ్ర వాళ్ళకే ఉపయోగపడ్డది అది. ఎందుకంటే అందులో కూడా వాళ్ళ భాషనే ఉంటుండే, ఇట్లా ఇప్పుడు తెలంగాణ భాషని వాడకపోతుండే సరిగా. కాబట్టి ఏదైనా కానీ ప్రజలకు అర్థమైనటువంటి భాషలు ఉండాలి. ఇప్పుడు అపర్వతం రమేష సకరణ బాడికి 7 మాసములు వానకాలము తదుత్తర మాస చతుష్టయంపు తక్కిన యొక్కండు మంచియే కాక ఇంకేమైనా కలిగొండు ఆ దేవేగుడు డిస్ట్రిబ్యూట్ బరకాత్ర నెక్కుత్తర క్రియా అత్యావిల దారుణ సీకొని ఆమె పై గవిసినంటే ఏం అర్థం కాదు లెక్క. ఆ నీలగిరి పర్వతంలో 6 నెలలు చలికాలం ఉంటుంది, 6 నెలలు ఎండాకాలం ఉంటుంది. ఇటు ఉంటుంది పరిస్థితి అని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ అర్థం కాని భాషలు అపర్వతం రమేశ్వరం బాడికి 7 మాసములు వానకాలము తదుత్తర మాస చతుష్టయంపు తక్కిన ఎక్కండు మంచియే కాక ఇంకేమైనా కలిగుండు అంటే ఏం అర్థం కాదు లెక్క. అటువంటి భాషలు పెట్టేసి ఇప్పుడు న్యాయశాస్త్రంలో కూడా అటువంటి భాషలు టెర్మినాలజీ అటువంటివి ఉంటే ఏం అర్థం కాక ఏం సంతకం పెట్టాలన్నా ఏం చేయాలనో అర్థం కాదు. కొంతమంది లాయర్లు అడ్వకేట్లు ఏం చేస్తున్నారో కొంతమంది అది అపోజిట్కి అనుకూలంగా సంతకాలు పెట్టిస్తుంది. ఇటువంటి కథలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి న్యాయ పరిభాషలో 100% మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సరళంగా ఉండాలి, అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఏదైనా కానీ అర్థం కాకపోతే ఎందుకు అది పాండిత్యం మస్తుగా ఉంటుంది. ఏం చేసుకుంటావు పాండిత్యం ద్వారా అంటే అప్పట్లో రాజుల కాలంలో తెలుగు భాషకు సంబంధించి కానీ లేకపోతే ఇంకొన్ని వాటికి సంబంధించి కానీ పాండిత్యం ప్రత్యేకంగా దానికి ఒక వేడుకలాగా తర్వాత ఒక గొప్ప విషయంలాగా చూసేటోళ్ళు. అసలు అంతవరకు ఓకే. కానీ నిజ జీవితంలోకి వచ్చినప్పుడు 100% సరళంగా ఉండాలి, సులభంగా అందరికీ అర్థం కావాలి. పండితులకు కాదు కావాల్సింది, పామరులకు అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి చదువురాని వాళ్ళకు కూడా మన భాష అర్థం కావాలి. ఆ ఉద్దేశంతో అసలు యాక్చువల్గా క్యూనూస్ చెప్పేది కూడా అదే భాషలో. ఎందుకు అసలు యాక్చువల్గా ఇక్కడ కిందికి దిగి తర్వాత ఇవన్నీ కూడా చెప్తున్నామంటే ఇక్కడ మన భాష అనేటువంటిది ప్రజలకు ఈజీగా అర్థం కావాలి, వాళ్ళకి రీచ్ కావాలి. బడ్జెట్ అంటే ఏదో అసలు బ్రహ్మ పదార్థం లెక్క అనుకోకుండా బడ్జెట్ అంటే ఏముంటుంది, మన ఇంట్లో ఎవరైతే ఇల్లాలు ఉంటుందో, ఎవరైతే కుటుంబాన్ని నడిపేటువంటి స్త్రీ ఉంటుందో ఆమె ఒక ప్రణాళిక చేసుకుంటుంది. 20,000 జీతం వస్తే 20,000 జీతంలో ఎట్లా ఇల్లును ఆ నెల జీతం ఎట్లా ఏ వస్తువుకి ఎంత ఖర్చు చేయాలి, ఏం కథ, ప్రయాణాలు ఏంటి, తర్వాత అత్యవసర ఖర్చులకి ఏంది, వైద్యానికి ఏంది, దీనికి ఏంది, దానికి ఏంది అని ఒక ప్లాన్ చేసుకుంటుంది. అట్లా రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ ఒక ప్రణాళికబద్ధంగా చేసుకోవడాన్ని బడ్జెట్ అంటారు. అంటే రాబోయే ఆదాయానికి చేయబోయే ఖర్చుకు సంబంధించినటువంటి లెక్క. అందుకని మనం అట్లా ఈ క్యూనూస్ కూడా ప్రత్యేకంగా అట్లా అందరి భాషలోకి వెళ్ళి అంటే కింది స్థాయిలో చదువు రాకున్నా కానీ నిరక్షరాస్యులైన వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో అట్లా చేస్తూ ఉంది. కాబట్టి న్యాయ పరిభాషలో 100% సరళీకరించాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. ఇక 6 ఏళ్లుగా నోటీసులతో సరిపెడుతున్నట ఏది మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి. మేడిగడ్డపై తాజా తాకీదుకైనా నిర్మాణ సంస్థ స్పందించేనా, ఇప్పుడు ఇస్తే తాకీదులు ఏమైనా ఇస్తే ఇప్పుడైనా చూస్తానంటే ఏం మరి సప్లై చేస్తలేదట. ఇన్వెస్టిగేషన్స్ సహా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్న ఎస్సీ. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం వాటిల్లినట్టు గుర్తించి ఇప్పటికీ 6 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి
ఇంజనీర్లు ఒకవైపు నోటీసులు జారీ చేయడం, ఇంకోవైపు నిర్మాణ సంస్థకు అనుకూలంగా ధృవీకరణ పత్రాలు ఇవ్వడం చేస్తూ వచ్చారు. పనులు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ తాజాగా మరోమారు నోటీసులు ఇచ్చిండ్రట. బ్యారేజీ దిగువన దెబ్బతిన్నట్లు మొదట గుర్తించినప్పటి నుంచి రాసిన పలు ఉత్తరాల్లో పునరుద్ధరణ బాధ్యత తమది కాదంటూ నిర్మాణ సంస్థ పేర్కొంటూ వచ్చింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇంజనీర్లు అన్ని రకాలుగా సహకరించారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సహా పునరుద్ధరణకు సంబంధించినటువంటి బాధ్యత మీదేనని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ ఇచ్చినటువంటి నోటీసుపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఏమని చెప్పినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్పింది, ఒకవేళ కుంగిపోయింది కూలిపోయింది అని అయితే నిర్మాణ సంస్థ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నాడో ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడో చూసుకుంటాడు, వాడే బాగా వేసిస్తాడు, మనం ఎందుకు పైసలు పెట్టాలి, ప్రభుత్వం నుంచి ఏం పైసలు కావు, ప్రజల పైసలు ఏం పెట్టమని చెప్పిండ్రు. తర్వాత ఏమన్నారు, లేదు పెట్టాలి, కొన్ని పైసలు అయితే ఖర్చు అవుతుంది, మనం అది పెట్టుకోవాలని మళ్ళీ చెప్పిండ్రు. తర్వాత ఇక్కడ ఆఫీసర్లు ఏం చేస్తున్నారంట, జస్ట్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు నోటీసులు ఇస్తే వాళ్ళు సపడే కూకుంటే వాళ్ళకి ఆమ్యామ్యాలు అందుతే సపడే కూర్చుంటారట ఆఫీసర్లు కూడా. మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చేస్తూ ఉన్నారు నిర్మాణ సంస్థకు. మరి ఇప్పుడైనా పని చేస్తారా చేయరా అనే దాని మీదే బాగా అందరి మొత్తం దృష్టి ఉన్నది. చేపియాలి మరి, లేకపోతే ఎట్లుంటుంది లెక్క, పైసలు లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయానికి పెట్టి అది కుంగితే పింగితే మరి ఓడిపాడి భరించాలి ఇదంతా. ఒకవేళ సానుకూలంగా స్పందించకుంటే ఏం చేయాలన్న దానిపై నీటిపారుదల శాఖ తర్జన భర్జన పడుతోందట. ఈ నెల 3న నోటీసు పంపిన ఎస్ఈ వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని చెప్పినట. మరి రిప్లై ఇస్తారా, వాడు ఏం చేస్తాడు ఏం కథ అనేది చూడాలి. మరి ఇక పంటి బిగువన భరించాల్సిందే. వైద్య కళాశాలలు, ఏరియా ఆసుపత్రుల్లో అరకొరగా దంత వైద్య సేవలు అందుతున్నాయట. వైద్యులు, పరికరాలు లేక నిరుపయోగంగా యూనిట్లున్నాయి. ప్రైవేట్లో వేల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. యాక్చువల్గా ఏదైనా పన్ను నొప్పి వచ్చిందో, లేకపోతే పన్నుకు తీసేయాలనో, లేకపోతే రకరకాలుగా ఏమన్నా వస్తుంది అనుకో, పుప్పిల్లో బిప్పిల్లో అని వస్తే ఎట్లా చేయాలి వైద్యము అనుకుంటే, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఆడ కొన్ని చోట్ల పరికరాలు ఉంటాయి, డాక్టర్లు ఉండరు. కొన్ని చోట్ల డాక్టర్లు ఉంటారు, పరికరాలు సరిగ్గా పనిచేయి. ఇట్లా రకరకాలుగా ఇబ్బందులతో ఏం చేస్తారంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కాదురా నాయన అని చెప్పేసి ప్రైవేటు ఈ ఉంటాయి కదా డెంటల్ హాస్పిటల్, ఈ డెంటల్ హాస్పిటల్కి పోయి ఆడికి పోయి చూపించుకుందాం అనుకుంటే ఇష్టం వచ్చిన బిల్లు, జర పన్ను తీసి పన్ను పెట్టంటే 50,000, 30,000, 40,000 ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా బిల్లులు వేస్తుంటే పాపం ఏం చేయాలని అర్థం కాక పంట నొప్పికి కూడా జనం అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కథనం వేసింది ఈనాడు దినపత్రిక. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఏరియా ఆసుపత్రి దంత విభాగంలో ఉన్న డెంటల్ చైర్ గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉందట. చైర్ ఉన్నది ఉట్టినే ఉట్టినే ఉన్నది అది. ఇక్కడ విభాగం ఉన్నప్పటికీ పంటి సమస్యలతో వచ్చే రోగులకు అవుట్ పేషెంట్ అంటే ఓపీ, ఇన్ పేషెంట్, ఐపీ సేవలు అందడం లేదు. ఒక తుంగతుర్తిలోనే కాదు, రాష్ట్రంలో వందల సంఖ్యలో సర్కార్ దవాఖానాల్లో దంత సేవలు అందడం లేదు. ఇక్కడ పంటికి సంబంధించినటువంటి సమస్యలకు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులు ఇలా అన్ని చోట్ల ఈ విభాగాలు నామమాత్రంగా పనిచేస్తులు లేదు, ఏం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న సమస్యలు. రాష్ట్రంలో దంత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం, ఇతరత్రా కారణాలతో. ఫ్లోరైడ్ ఉంటే ఏమవుతుంది, మొత్తం పనులన్నీ మొత్తం పచ్చగా అయిపోతాయి. నల్లగొండ జిల్లాలో ఇంకెక్కువ ఉంటుంది, మునుగోడులో ఇంకెక్కువ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం ఏంటంటే మునుగోడు నియోజకవర్గం. అక్కడ ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుందట, నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. దాంతో మొత్తం కూడా పనులు పచ్చగా ఉండడం. ఎంత తోమినా కానీ చాలామంది ఏమనుకుంటారంటే తోమకు అట్లయినా అనుకుంటారు, కానీ తోమినా కానీ అట్లే ఉంటాయి. తర్వాత మొత్తం కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఫ్లోరైడ్ తోటి. అయితే ఈ పంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం, ఇతరత్రా కారణాలతో పిల్లల నుంచి వృద్ధుల వరకు బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలో పంటి సమస్యలను గుర్తించేందుకు, వైద్యం చేసేందుకు వీలుగా 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 100 నుంచి 200 పడకల ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో డెంటల్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసిండ్రు. కాకపోతే ఏంటంటే తుంగతుర్తిలోని ఏరియా ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్న డెంటల్ చైర్ ఉన్నది. ఇట్లా పోయి కూర్చొని అది చేసుకోవాలి కానీ అవి చేస్తులేదు, మనం లేదట, ఉట్టినే ఉన్నాయి. ఇటు ఒక దగ్గరనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి అట్లే పరిస్థితి. కాబట్టి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్లో పోతే ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తూ ఉన్నారు. పన్ను గుంజుతున్నాడు, పైసలు లాగుతున్నారు. జనసమర్థ ప్రాంతాల నుంచి కుక్కలను తరలించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇన్ని కుక్కల్ని తరలించడం కంటే
బస్టాండ్నే ఊరవతలకు పంపిస్తే మంచిగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడ, సజెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే బస్టాండ్ మొత్తం కుక్కలైనట్టు పరిస్థితి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిరి పత్రిక చూద్దాం. ఇక ప్రొఫెసర్ కంచయ్యలయ్య షెఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం అంట, మన ఆడ హీరోలు అని చెప్పేసి రాసిండు. ఏది ఇక్కడ మన క్రికెట్ టీం గెలిచింది కదా, మహిళా క్రికెట్ టీం ఏది ప్రపంచ విజేతలైనరు కదా, వరల్డ్ కప్ కొట్టిరు. వచ్చే నెల 1 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉంటాయంట. పార్లమెంటు శీతాకాల సమావేశాలను డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నాను. ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెడుతుంది. రేపటి నుంచి ఓరుగల్లులో అగ్నివీర్ సెలక్షన్స్ ఉంటాయంట. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జవాన్ల ఎంపిక ప్రక్రియకు ఓరుగల్లు వేదిక కానుంది. ఇక ఆర్మీ చెన్నై జోన్ సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ఆఫీసు సమన్వయంతో ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు సెలక్షన్స్ నిర్వహిస్తారట. అవి వరంగల్లో జరుగుతాయట. G20 సమ్మిట్కు మేము రామ్. అగో సౌత్ ఆఫ్రికాలో ఈ నెల 22 నుంచి 23వ తేదీల్లో జరిగే G20 సమ్మిట్కు అమెరికా తరఫున ఎవరూ హాజరు కావడం లేదని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దక్షిణాఫ్రికాలో మైనార్టీ ఆఫ్రికన్స్ తెగల ప్రజల హక్కులను ఆ దేశం కాలరాస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నట. కాలరాస్తే పోయి మాట్లాడాలి కదా, రానని చెప్తున్నట. ఇండియాదే T20 సిరీస్. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల T20 సిరీస్ను ఇండియా 2-1తో సొంతం చేసుకుంది. శనివారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన 5వ T20 మ్యాచ్ భారీ వర్షం వల్ల రద్దయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినటువంటి ఇండియా 4.5 ఓవర్లలో వికెట్లు ఏం కోల్పోకుండానే 52 స్కోర్ చేసిన అనంతరం వర్షం పడ్డదంట. వర్షం పడితే డిక్లేర్ చేసి పడేసారు, ఇండియా గెలిచినట్టుగా. దాంతో మొత్తం మీద T20 సిరీస్ వచ్చేసింది. ఇక జూబ్లీహిల్స్ ప్రచారం ఇయాలనే ఆఖరు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. భారీ ర్యాలీలు, రోడ్ షోలకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. 17 రోజులుగా హోరెత్తిన క్యాంపెయిన్. ఇక ఇంటింటికి వెళ్ళిన కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్. స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ పేరు ఉన్న ప్రచారానికి వస్తలేడు ఆయన. పాపం కాక అక్కడనే పామదులు ఉన్నాడు. త్రిముఖ పోరులో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందని చెప్పేసి బీజేపీ అంటుంది. ఎల్లుండి పోలింగ్ ఫలితాలను నిర్దేశించనున్న బీసీ మైనార్టీల ఓట్లు. మనం ఇందాకనే అనుకున్నాం కదా, బీసీల ఓట్లు మైనార్టీల ఓట్లే కీలకంగా ఉంటాయి ఇక్కడ. జూబ్లీహిల్స్ హీటెక్కింది. 17 రోజులుగా హోరాహోరీగా సాగుతున్న బైపోల్ ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి రోజు భారీ ర్యాలీలు, రోడ్ షోలకు ప్లాన్ చేసుకున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే గత నెల 13న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, అంటే ఎల్లుండే 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 3,92,000 ఓట్లున్నటువంటి ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో చివరి హస్తంగా పోల్ మేనేజ్మెంట్ పైన నాయకులు ఫోకస్ పెట్టారు. ఇక స్కీమ్లతో జనంలోకి కాంగ్రెస్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసిన కాంగ్రెస్ చివరి రోజైన ఆదివారం కూడా ప్రతి గడపకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారట. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నట్ట పబ్లిక్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీనికంటే ఎక్కువ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్కడే అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఇది నవీన్ యాదవ్కు కలిసి వచ్చేటువంటి అంశం. ఇటు ముస్లిం ఓట్లు కూడా, అంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మద్దతు ఇస్తూ ఉంది కాబట్టి అది కూడా ఒక కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో 2 రోజులుగా ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్ షోల కంటే పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్కు 2 చొప్పున కీలక కార్యకర్తలను నియమించడం, ఓటర్ స్లిప్పులు సకాలంలో పంపిణీ అయ్యేలా చూడడం, చివరి నిమిషంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి అంశాలపైనే నేతలు దృష్టి సారించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నేతలు బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఓటింగ్ను పెంచడానికి అవసరమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా బూత్ స్థాయి నుంచి
పోల్ మేనేజ్మెంట్కు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. దీనికి మొత్తం హోరాహోరీగా అక్కడ సాగుతూ ఉంది ప్రచారం జూబ్లీహిల్స్కి సంబంధించి. ఇక శనివారం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎక్స్ వేదికగా గ్రీటింగ్స్ తెలియజేశారు. హైదరాబాద్లో జరిగిన తన సోదరుడు తిరుపతి రెడ్డి కూతురు వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాగా అక్కడికి వచ్చినటువంటి మంత్రులు, నాయకులు ఆయనను కలిసి బర్త్డే విషెస్ చెప్పిరట. ఇక వణికిస్తున్న చలి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా తగ్గిన టెంపరేచర్లు. నిన్న ఇవాళ కొంచెం వరకు బాగా చలి కొంచెం పెరిగిపోయింది ఒక్కటేసారి. ఎందుకంటే మొన్నటిదాకా వానలు ఉండే కదా. మోంతా తుఫాను ప్రభావంతో ముందే వెళ్ళిపోయిన ఈశాన్య ఋతుపవనాలు, పొడి పరిస్థితులకు తోడు చలిగాలులు. ఇక 10 జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంట. ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చలి బాగానే ఉంటుంది అటు ఈసారి. త్వరలో అసలు ఆట మొదలు పెడతాం. ఎప్పుడు మొదలు పెడతావు? రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తాం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఇక రేవంత్, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్, వీళ్లకు అసదుద్దీన్ తోడైండు. ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల కేసు, భూముల కేసు ఏమైనాయి? నెల రోజులుగా రాష్ట్రంలో పాలన బంద్ అయిందని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. మంత్రులంతా సెక్రటరియట్కు తాళాలు వేసి జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం. రేవంత్, కేసీఆర్ రావాలని చెప్పేసి అక్కడ కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్లోనూ ఓట్ల చోరీ, బీజేపీ అండతో బీఆర్ఎస్ దొంగ ఓట్లను నమోదు చేయించిందని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. అందుకే ఆ పార్టీ ఇక్కడ వరుసగా 3 సార్లు గెలిచింది. మోడీ సర్కార్ పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని ఫైర్. ఓట్ల చోరీపై ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ నెలాఖరులో సభ అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అంటుంది. ఇక రాష్ట్రపతిని కలిసి సంతకాల సేకరణ కాపీలు అందజేస్తామని చెప్పేసి కూడా చెప్పినట. ఇక ఇదిట్లుంటే ఊరంతా కోడి కూరనేనట. చూసుకోలే ఎట్లున్నది లెక్క. పంట పొలాల్లో 1000కి పైగా, 1000 కాదు 2000 కోళ్ళట. 2000 పైగా నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇదేందో కథ అసలు అర్థం కాలే. ఏవి నాటుకోళ్ళు పెంచుతారు కదా, ఏది ఫామ్లలో పెంచుతారు కదా, ఆ పెంచిన కోళ్ళను వదిలిపెట్టిపోయారట. 2000 కోళ్ళు పట్టుకునేందుకు ఎగబడిన జనం ఒక్కొక్కరు 2 నుంచి 10 కోళ్ళు పట్టుకున్నారట. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన జరిగింది. ఇది విజువల్స్ కూడా ఉంది మన దగ్గర. హనుమకొండ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఎల్కతుర్తి మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసి వెళ్ళగా వాటిని దక్కించుకునేందుకు జనాలు పరుగులు తీశారు. శనివారం తెల్లవారుజామున ఎల్కతుర్తి సిద్దిపేట నేషనల్ హైవే పక్కన అల్లి సతీష్ అనే రైతు పొలం వద్ద సుమారు 1000కి పైగా నాటుకోళ్లను ఫామ్లో పెంచినాయి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోళ్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. కొందరు సంచుల్లో నింపుకొని వెళ్ళారు, మరికొందరు చేతిలో పట్టుకుని వెళ్ళిరట. ఒక్కొక్కరు 2 నుంచి 10 కోళ్ళు పట్టుకుపోయినట. ఇవన్నీ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే కాకపోతే ఏంటంటే మరి ఎందుకు వదిలిపెట్టిపోయారు ఏం కథ అనేది కూడా ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇవి ఏమన్నా వీటికి రోగాలు ఇట్లా ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి అది కూడా చూసిరట. చూసి వైద్యులు కూడా దాన్ని పరీక్ష చేస్తే కోళ్ళకు రోగాలు కూడా ఏం లేవంట. మరి ఎవరు కోళ్ళను పట్టుకుని పోతురు. కానీ మొత్తం నాటుకోళ్ళు దొరుకుతున్నాయని చెప్పేసి అక్కడ వదిలిపెట్టిపోయారట. 2000 కోళ్ళ దాకా ఏడ దొరికితే ఆడ పట్టుకొని పోతురు. అగో మాకు కొన్ని గైడ్లైన్స్ ఉండి పడైతే అదో పరిశాన్ ఉన్నది. అందుకని వీటి చూపించలేకపోతున్నాం. అంటే ఈ కోళ్ళను బీళ్ళను ఇవన్నీ చూపించొద్దని చెప్పేసి ఉన్నది కొన్ని. మొత్తం మీద ఇక్కడ కోళ్ళు వదిలేసిరట. వదిలేస్తే అవి మొత్తం పట్టుకొని పోయి ఊరంతా పండుగ చేసుకున్నారు. నా కొడుకు మృతిపై విచారణ చేయండి, మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఫిర్యాదు చేసిందట. మళ్ళా ఎవరు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉండి అకాల మరణం చెందినటువంటి మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా, ఆయన తల్లి
మా కొడుకు చచ్చిపోవడం పట్ల నాకు చాలా డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు ఉన్నాయి కాబట్టి దానిపైన విచారణ చేయండి అని చెప్పేసి ఒకటి కంప్లైంట్ చేసిందంట ఆమె పోలీస్ స్టేషన్లో. నా కొడుకును చూడనివ్వలేదు, ఐసీయూలోకి పోనివ్వలేదు, నన్ను అడ్డుకొని కేటీఆర్ను మాత్రం పంపించిండ్రు. గోపీనాథ్ ఆరోగ్యం గురించి కేటీఆర్ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పేసి ఆవేదన చెందిందంట. మరి ఏందో కథ అసలు యాక్చువల్గా విచారణ నిజంగా చేపట్టాల్సిందే, తెలుస్తుంది మరి ఏం కథ జరిగిందో. ఇక ఎల్ఎన్టీ తొండి చూసుకో, ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను చూపించి కంప్లీషన్ సర్టిఫికేట్ అంటూ డ్రామాలు ఆడింది. రిపేర్ల నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంస్థ 5 సార్లు నోటీసులు ఇచ్చినా తమకేం సంబంధం లేదంటూ వాదనలు వినిపించింది. కంపెనీకి రామగుండం ఎస్సీ ఇటీవల రాసిన లేఖలో స్పష్టీకరణ. ఎల్ఎన్టీ చేసిన పనికి డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి వ్యాఖ్యానించాడు ఆయన. ఇక కొత్త పనులంటూ అంచనా వ్యయం 2,591 కోట్ల రూపాయల నుంచి 4,613 కోట్లకు పెంపు అయినా ఆ అదనపు పనులను పూర్తి చేయని సంస్థ. చూసుకో ఇక ఎల్ఎన్టీ నేను చేయదని అంటున్నాడ, మరి ఎవరు చేయాలి? నువ్వు చేస్తేనే గుంగిపాయ. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అడుగడుగున నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు మరికొందరు అధికారులు అండ చూసుకొని ఆ సంస్థ కనీసం ఆ సంస్థ కనీసం నిర్మాణ లోపాలను సరిదిద్దలేదని స్పష్టమవుతున్నది. అంతేకాదు పనులు పూర్తి చేయకుండా కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం ఒత్తిడి తెచ్చుకొచ్చినట్లుగా ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో తెలిసింది. కంప్లీట్ కాకుండా కానీ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇరని చెప్పేసి ఊరికే అడిగిరాడు అక్కడ, ఊరికే పోయి అటువంటి కథ చేసింది. అది కంప్లీట్ కాకుండా అని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. కథనం కాదు, గల్లబట్టి చేపియాలి పనులు, లక్షల కోట్లు పెట్టి. ఇక వడ్ల కొనుగోళ్లపై బీహార్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడ్డదంట. బీహార్ ఎలక్షన్ ఎట్లా పడతాయి ఎఫెక్ట్, మనకేం సంబంధం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాకపోతే అంటే ఇప్పుడు పొలాలలో చాలామంది బీహార్ వాళ్ళు అది వరి కోతలు కానీ తర్వాత పనులన్నీ వేయడానికి లేకపోతే బస్తాలు మోయడానికి ఏది ఇక్కడ రైస్ మిల్లులల్లో ఇవన్నీ పనులు బీహార్ వాళ్ళు చేస్తున్నారు చాలామంది, చాలా చోట్ల జరుగుతుంది. అయితే దీంతో ఏమవుతుంది, ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉండడంతో వాళ్ళు బీహార్ పోయిరట ఏది ఓటు వేయడానికి. 11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. అయితే పోయినరు వాళ్ళు పోవడంతో చాలా ఇబ్బంది అవుతుందంట. దానికి సంబంధించినటువంటి కథనం కనిపిస్తూ ఉంది. ఓటేసేందుకు వెళ్ళిన ఆ రాష్ట్ర కూలీలు హమాలీలు లేక మిల్లుల్లో లోడింగు అన్లోడింగ్ ఇబ్బందులు పడుతున్నట. కూలీలు లేక కొనుగోలు సెంటర్లలో ఆగుతున్న కాంటాలు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నది. ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీహార్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో సుమారు 2,000 దాకా రైస్ మిల్లులు ఉండగా చాలా చోట్ల బీహార్ కూలీలే అమలుగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది బీహార్ ఎన్నికల కోసం సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో మిల్లుల్లో లోడింగ్ అన్లోడింగ్ నిలిచిపోయి లారీలన్నీ మిల్లుల వద్దే బారులు తీరుతున్నాయట. ఇక మిల్లుల్లో అన్లోడింగ్ ఆగిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయి నిర్వాహకులు తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇగో ఇవన్నీ అవే లారీలు. హమాలీల కొరత కారణంగా నిజామాబాద్ శివార్లోని రైస్ మిల్ ఎదుట అన్లోడింగ్ కోసం 2 రోజుల నుంచి వడ్లు ఇవన్నీ కూడా ఇట్లా ఎదురు చూస్తున్నారట. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇక తీన్మార్ చూసుకుంటే ఎన్నిసార్లు పేల్చగల ప్రపంచాన్ని 150 సార్లు వేల్చగలమని చెప్పి ట్రంప్ అంటున్నాడు. అన్నిసార్లు వేల్చగల మీకే నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి అంట. ప్రపంచాన్ని వేల్చేస్తా చంపేస్తా పూర్తి చేస్తా అంటున్నాడు, ఆయనకు శాంతి బహుమతి కావాలంట. చూసుకో ఇక ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. వారానికి 3 సార్లు జంక్ ఫుడ్ తింటురట. 19 నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్నటువంటి విద్యార్థుల్లో 46% మంది ఇదే తింటురట. జంక్ ఫుడ్కే ఎక్కువ అలవాటు అయ్యారట. ఇంట్లో తిండి కంటే బయట తింటే తింటురట ఎక్కువ. అందులో ఆడపిల్లలు ఎక్కువ తింటురట. ఇక ఈ ఆడపిల్లలు మళ్ళీ పానీపూరి బినీపూరి కాడ కూడా వీళ్ళు ఆడపిల్లలే ఉంటారట ఎక్కువ. జంక్ ఫుడ్ తినే వారిలో అమ్మాయిలే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్పై వారానికి 300 రూపాయలకు పైగా ఖర్చు పెడుతురట. హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెల్లడి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ. రోడ్ల పక్కన పానీపూరి బండ్ల దగ్గర, ఛాయ్ బండార్ల దగ్గర, తర్వాత ఖరీదైన బహుళజాతి కంపెనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేది యువతీ యువకులే. పానీపూరి, దహీపూరి, సమోసా, చాట్, తర్వాత వడాపావ్, పావ్ బాజీ, బర్గర్, పిజ్జా వంటివి తింటూ శీతల పానీయాలు అంటే ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతూ కాలక్షేపం చేస్తుంటారు.
ఇలా జంక్ ఫుడ్ తినడానికి హైదరాబాద్లోని కాలేజీ విద్యార్థులు బాగా అలవాటు పడిపోయారని ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం చేసిన అధ్యయనంలో తేలిందట. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 46% మంది వారంలో కనీసం 3 సార్లు అయినా ఈ తరహా తిండి తింటున్నట్టుగా తెలిపిరట. వాళ్ళు జంక్ ఫుడ్ తింటున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్టడీలో భాగంగా హైదరాబాద్లోని 409 మంది విద్యార్థులను ప్రశ్నించారు. వారంతా 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళే ఉన్నారట. వారిలో 67% మంది అమ్మాయిలు కాగా 33% మంది అబ్బాయిలు తక్కువ ఉంటారట. ఏది జంక్ ఫుడ్లు. వారంతా ఇంజనీరింగ్, వైద్య విద్య, దాని అనుబంధ విద్యలు చదువుతున్న వారే ఉన్నారంట. స్టడీలో భాగంగా ఒక ప్రశ్నపత్రం అంతా మొత్తం రెడీ చేసి తీసుకోపోతే అమ్మాయిలు ఎక్కువ తింటారట జంక్ ఫుడ్లు. వీటి వల్ల చాలా అనారోగ్యానికి పాలవుతారు. చాలా దారుణంగా ఉంటాయి. ఈ పానీపూరి ఉంటుంది, ఇట్లా చేయి గడకుంటే ఇట్లా అని ఇట్లా అంటాడు. ఇట్లా అంటుంటే ఎంత కమ్మగా ఉందని చెప్పేసి అలా ఇంత టేస్టింగ్ సాల్ట్ వేస్తే సూపర్ అనుకుంటే తింటారు. నోరు ఊరేటట్టు తింటారు వాళ్ళు. ఇక గుంభనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటర్ తీరు, మనసులో మాట బయట పెట్టేందుకు ససేమిరా అంటున్నట్టు జూబ్లీహిల్స్ ఓటర్లు. ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ. పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓట్లు 16% ఈ కేటగిరీలో ఉంటున్నాయంట సర్వేలు చెప్తున్నాయి. పైసలు ఇచ్చిన పార్టీకే ఓటు అని చెప్పేసి కొంతమంది అంటుంటే, బస్తీ పెద్ద మనిషి ఎవరు చెప్తే వాళ్ళకే ఓటు, ఆ పార్టీకే ఓటేస్తామని మరికొంతమంది చెప్తున్నట. స్పష్టంగా అభిప్రాయం చెప్తున్న పార్టీల అభిమానులు అని చెప్పేసి కొంతమంది ఏమో పార్టీలకు బరాబర్ ఈ పార్టీకి వేస్తామని చెప్పేసి క్లియర్ చెప్తున్నట. కొంతమంది ఏమో అటు ఇటు చెప్తలేరు. పెద్దల మధ్య జూబ్లీ పోటీ. 3 పార్టీల మధ్య ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నిక. తామే అభ్యర్థులం అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు పెద్ద నాయకులు. అయితే పరస్పర తీవ్ర వ్యాఖ్యలతో ప్రసంగాల్లో మంటలు. నిధులకు సీఎం, కేంద్ర మంత్రి విరామం. విధులకు ఆదరైతలేరట. రేవంత్, కిషన్, కేటీఆర్, హరీష్లదే ప్రధాన పాత్ర. రాష్ట్ర నేతలందరినీ మోహరించిన 3 పార్టీలు. అపార్ట్మెంట్లు ఎక్కి దిగలేక నేతలు ఆపసోపాలు పడుతున్నట. బకాయిల పేరుతో డబ్బులు అడుగుతున్న ఓటర్లు. పైసలు ఇరంటున్నట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎవరిని కదిలించినా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు, ఏ వర్గం వారి ఓట్లు ఎవరికి పడతాయి అనే అంశంపైనే మాట్లాడుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపే చూస్తోంది. అక్కడ ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కానీ జూబ్లీహిల్స్ ఓటర్ మాత్రం నోరు విప్పడం లేదు. తన మనసులో మాట ఏముందో ఎవరికి చెప్పడం లేదు. మీ ఓటు ఎవరికి అని ప్రశ్నిస్తే ఆ ఒక్కటి అడగొద్దు అంటూ సైలెంట్ అవుతున్నాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించినా, సర్వేల్లో చూసినా ఈ సైలెంట్ ఓటింగ్ ఈసారి భారీగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సర్వేల్లో తటస్థ ఓటర్లు 5 నుంచి 6% ఉంటారట. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన పలు సంస్థలు చేస్తే 16% మంది చెప్తలేరట, ఎటు చెప్తలేరట. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత పాలకులు తప్పుల్ని సరిదిద్దుకున్నామని చెప్పేసి దుద్దుల శ్రీధర్బాబు అంటున్నాడు. గత ప్రభుత్వ హయాంలో కమ్మ సామాజిక వర్గానికి వేధించిన ఘటనలు మర్చిపోలేదు. ఇక టీడీపీ అభిమానులు ఆత్మగౌరవంతో ఓటేయాలి ప్రచారంలో మంత్రి తుమ్మల మాట్లాడిందట. మొత్తం మీద ఇది జూబ్లీహిల్స్ ప్రచారం హోరాహోరీగా సాగుతూ ఉంది. ఇవాళ లాస్ట్గా సాయంత్రం 5 అయితే కథం. ఇక రేవంత్, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్. వారిద్దరూ తెలంగాణ పాలిట శాపం. వారికి 3వ బ్యాడ్ బ్రదర్గా అసదుద్దీన్ తోడయ్యాడు. అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై నెపమంట. బీజేపీ, బీఆర్ఎస్ ఏ అంశంలో ఒక్కటయ్యాయి. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేటీఆర్ #1 దొంగ. ఆయనకు 1000 కోట్లు ఎలా వచ్చాయి. హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్లుగా ఎన్నిక. హైడ్రా పేరుతో కూల్చిన ఇల్లన్నీ హిందువులవే. జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడాడు. ఇక జూబ్లీహిల్స్ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు అంటున్నాడు. 4 లక్షల మంది ఓటర్లతో 4 కోట్ల మందికి మేలు. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ దిమ్మ తిరగాలి. ఎగురుతున్న వాళ్ళందరి తోకలు కత్తిరిస్తామని చెప్పేసి అంటున్నాడు. ఆకురౌడీలను రేవంత్ కూడా కాపాడలేడు. ఎర్రగడ్డ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడాడు. కిషన్ రెడ్డి రేవంత్ది ఫెవికాల్ బంధం అంట. ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం ఉత్తమాటే అని చెప్పేసి హరీష్ రావు అంటాడు. మరి మీరేం చేసిరే హరీష్ అన్న? గతంలో డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు, 3 వారాల పాటు శీతాకాల సమావేశాలు ఉంటాయంట. 19
ముగిస్తాయి. ఇక పాక్ ఆర్మీ చీఫ్కు త్రివిధ దళాలపై పెత్తనం ఇచ్చిరట. అక్కడ కొత్తగా CDF పదవి పాక్ సెనెట్లో బిల్లు పెట్టిరు. దేశంలో సైన్యం ఆధిపత్యం ఇంకా పెరుగుతుందంటూ విశ్లేషకులు ఆందోళన చెందుతురట. 297 కిలోమీటర్లు 20,000 కోట్ల రూపాయలు ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా వేసిరట. రాష్ట్రంలో 88,799 కోట్ల రూపాయలతో కొత్త రహదారుల నిర్మాణం. 8 ఏళ్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే ఉంటుందని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు. నా కుమారుడి మృతిపై దర్యాప్తు చేయండి. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాగంటి గోపినాథ్ తల్లి ఫిర్యాదు చేసింది. పిల్లలకు వారు తుపాకులు ఇస్తే మేము ల్యాప్టాప్లు ఇస్తున్నాం. వారి పిల్లలకు పదవులు ఆశిస్తూ మీ పిల్లల భవితను కాలరాస్తున్నారు. ఆర్జేడీ సహా విపక్షాలపై ప్రధాని ఫైర్ అయ్యిండు. విపక్షాలకు 65 వోల్టేజీల షాక్ ఇచ్చారు. అయితే బీహార్లో తొలిదశ పోలింగ్పై మోడీ ఇక రోడ్డు పక్కన వీవీప్యాట్ స్లిప్పులు సహాయక రిటర్నింగ్ అధికారులపైన వేటేసిరట. న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం అట. మధ్యప్రదేశ్లోని బడిలో ఘటన న్యూస్ పేపర్లో పెట్టిరట. వీడియో వైరల్ అయింది. అది చూసి నా హృదయం ముక్కలైంది. 20 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. పిల్లల పేట్లను దొంగిలిస్తారా అని చెప్పేసి వారి భవిష్యత్తును చిదిమేస్తున్నందుకు మోదీ సిగ్గుపడాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇక ఊరంతా నాటుకోడి కూరనేనట. 2,000 కోళ్ళు నాటుకోళ్ళు తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి. ఎగబడి పట్టుకుపోయిన జనం. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఘటన. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించినట వైద్యులు. చూసినట మరి ఒకవేళ ఇవి రోగమున్న వేసిపోయారని చెప్పేసి చూస్తే అట్లేం రోగమేం లేదంట. ఘటనపై స్థానికుల్లో చర్చ జరుగుతూ ఉంది. మహారాష్ట్ర మంత్రుల మేడకు కొనుగోళ్ల ఉచ్చు. అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దంట. అయినా క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కారుకు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ పైన అక్రమ భూ కొనుగోలు ఆరోపణలు ఉన్నాయంట. ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకేనా అని చెప్పేసి కాంగ్రెస్ నిలదీసింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక ఇవాళతో ప్రచారం క్లోజ్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు క్యాంపెయినింగ్ ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం. రోడ్డు షోలు కార్నర్ మీటింగ్స్తో ఓరెత్తించిన కేటీఆర్. కాలుకు బలపం కట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో మంత్రులు మాజీ మంత్రులు ప్రచార జోరు. మైనార్టీ సెటిలర్స్ ఓట్లీ టార్గెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇక టీమిండియానే T20 విజేత అని చెప్పేసి అజీజ్ పైన గెలిచినట్టుగా ప్రకటించారు. వానలు వస్తాయి. డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు. ఇక 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన. 15 రోజుల వరకు సమావేశాలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. బిల్లులు ఆమోదించాల్సిన అవసరం లేదేమో అని చెప్పేసి సెటైర్లు వేసిందట. నిరాశ పడకండి, విప్లవోద్యమం మీద విశ్వాసం ఉంచండి. భారత రాజ్యం అత్యంత నిరంకుశంగా మారిపోయింది. సాయుధ పోరాటాన్ని వదిలేయాలని చెబుతున్నారు. విప్లవోద్యమాన్ని వదిలేస్తే మిగతా పోరాటాలకు ఏ పార్టీ ఆస్కారం ఉంటుంది? విప్లవోద్యమం అన్ని సవాళ్లను అధిగమించేందుకు అభిమానులందరూ అండగా ఉండాలని చెప్పేసి పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక చెప్తా ఉందంట. నిరాశ పడకండి అని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఏర్పాటు చేసిరట. ఈసీని బీజేపీ ప్రభావితం చేస్తోంది. ఈసీని గుప్పెట్లో పెట్టుకొని అవకతవకలకు పాల్పడుతుంది. ఓట్ల చోరీపై రాహుల్ అనేక విషయాలు బయటపెట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నవంబర్ చివరి వారంలో ఢిల్లీలో భారీ ర్యాలీ. తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అంటుంది. ఓటుకు 5,000 అట. బంచినే నడుస్తుంది కథ. ఏది జూబ్లీహిల్స్లో. మరికొన్ని చోట్ల 10,000 రూపాయలు కూడా ఇస్తున్నారట. జూబ్లీహిల్స్లో ఓటుకు హాట్ డిమాండ్. నోటుతో ఓటును ఒడిసి పట్టే ప్రయత్నం. ఇక పోటీ ప్రధాన పార్టీల మధ్యలోనే ఉంటుందంట. ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్న పార్టీలు. డివిజన్ కేంద్రాల నుంచే డబ్బు పంపిణీ చేస్తున్నట్ట. అడపాదడప రైడ్స్ జరుగుతున్నాయి. అయినా ఆగనే డబ్బు ప్రవాహం. మంచిగా పైసలు ఇస్తున్నారట. తీసుకోరు మంచిగా. రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత ప్రియమైందంటే బాగా కాస్ట్లీ అనమాట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటే. ఈ సెగ్మెంట్లోని ఒక్కో ఓటును ఒడిసిపట్టేందుకు ప్రధాన పార్టీలు పడరాని పాటలు పడుతున్నారు. మెజార్టీ ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు భారీగా డబ్బును రంగంలోకి దించి ప్రచారం జరుగుతుందట.
రెండు పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 దాకా ఇస్తున్నట. మంచిగా ఉంది కథ. అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని చెప్పేసి ఇక్కడ సిపి అంటున్నాడు. సెగ్మెంట్ పరిధిలో 144 సెక్షన్ విధించాం. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. పోలింగ్కు ప్రజలు సహకరించాలని చెప్పేసి హైదరాబాద్ సిపి సజ్జనార్ అంటున్నాడు. నిప్పురవ్వతో రైతు ఏడాది కష్టం బూడిదైపోయిందంట. అగ్నికి ఆహుతైన 400 క్వింటాల పత్తి పంట. సహాయక చర్యల్లోనూ ఫలితం శూన్యం. గుండెలు పగిలిగేలా రోధిస్తున్న రైతు కుటుంబం అంట. నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తుల విజ్ఞప్తి. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకిలో ఘటన జరిగిందంట. 400 క్వింటాల పత్తి మొత్తం తగలబడిపోయిందంట. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళని 100% ఆదుకోవాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా దురదృష్టకరం. ఇది దురదృష్టమా, వాడిని పెట్టిండా, ఏం చేసి ఏమైందో తెలియదు, కానీ ప్రభుత్వం ఆదుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో. లేకపోతే రైతు కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది. వాళ్ళకు ఇక దారుణమైన పరిస్థితి ఉంటుంది. రైతులకు అటువంటి వాళ్ళని ఆదుకోవాలి 100%. ఫెవికాల్ బంధం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిది కుమ్మక్కైనని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ఇక ఊరంతా నాటుకోడి పులిసేనట. పంట పొలాల్లో 100 కోళ్ళు కాదు 2,000 కోళ్ళు వదిలిరట. ఇక మరో 4 వందే భారత్ రైళ్ళు అంట. వారణాసి నుంచి జెండా ఊపి ప్రారంభించిన మోడీ స్టేషన్ల మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం. దేశంలో మొత్తం 164 వందే భారత్ రైళ్లు పరుగులు పెడతా ఉన్నాయట. ఆపరేషన్ పింపుల్ సక్సెస్ అట. కాశ్మీర్లో 2 టెర్రరిస్టులు హతం. ఇక కేరన్ సెక్టార్లో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేసింది. నిఘా వర్గాలు నిర్దిష్ట సమాచారంతో కూంబింగ్ అంట. చొరబాట్లు కట్టడిలో సైన్యం మరో విజయం సాధించింది. ఎక్స్లో పోస్ట్ పెట్టిన చినాక్ కార్ప్స్. ప్రచారం ఇయ్యాలతో అయిపోతుంది. సాయంత్రం అయితే కథం. ఇక 5 అయితే ఈ మైకులు బీకులు అన్ని బంద్ చేస్తారు. 1000కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసిరట. రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాదు, సమానత్వం కోసం అని చెప్పేసి మధునూరి శ్రీశైలం కుర్మ ఓ విద్యార్థి నాయకుడు ప్రత్యేక వ్యాసం రాసిండు. ఆర్థిక సమానత్వం అంటే పేదరికాన్ని రూపుమాపి అందరికీ సంపదను సమానంగా పంచడం. సామాజిక సమానత్వం అంటే అంటరానితనం రూపుమాపి అందరూ ఒకటిగా సమాజంలో గౌరవించబడడం. ఇక రాజకీయ సమానత్వం అంటే అధికారంలో అందరూ సమాన వాటాతో, పరిపాలనలో అందరూ భాగస్వాములై, విద్యా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించి, అందరికీ ఉచితంగా ఒకే రకమైన వైద్యం అందించి సమానత్వాన్ని చాటుకోవడం అని చెప్పేసి. సమానత్వం అంటే ఏంటిది, ఏం కథ, ఏం సమానత్వం ఉండని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు. గొర్రెల పెంపకందారులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఒకటి. గ్రామాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న యువత. మేలుకో యువత నినాదంతో సిరిపురం యువకులు గ్రామ సమస్యల పరిష్కారంలో యువతే లక్ష్యంగా ముందుగా విద్యను అభ్యసించినటువంటి పాఠశాలల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిరట. మంచి పని చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డు ఎక్కిన విద్యార్థులు. రియంబర్స్మెంట్ ఇచ్చేసే అనవసరంగా ఇంత పరిచయం అవసరం అతనికి. నేటి మాట చూసుకుంటే, ఈ రాష్ట్రంలో మద్యం సీసాల ఆదాయంతోనే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. విచ్చలవిడిగా మద్యం షాపులు, పర్మిట్ రూములు, బార్లు, రెస్టారెంట్లు, అడుగుపెట్టిన బెల్ట్ షాపులు, తాగుబోతుల దీవెనార్తులు ప్రభుత్వంపై మెండుగా కనిపిస్తున్నాయి. తాలి తెగిపోయిన మహిళల కన్నీళ్లు ఏ ప్రభుత్వాలను కదిలించలేకపోతున్నాయి. రోజువారీ కూలీల అగచాట్లు ఆ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. నాయకుల ఆరాటం సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చడం, సంక్షేమ పథకాలు పేరు చెప్పి కమిషన్లు మింగడం, ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టడం, పట్టుమని 10% లేని వర్గాల ఆధిపత్య రాజకీయాలే రేపటి ఉప ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు చేతులు మారుతాయో. ఓటుకు నోటు తీసుకునే జనాల మూర్ఖత్వమే రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. దిగజారిపోయిన రాజకీయాలే ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసిండు. మనోభావాలని చెప్పేసి ఎవరు రాసినట్టున్నారు. మనోభావాలు దెబ్బతింటాయి. ఎవరి మనోభావాలు? మీవా మావా? 2 వర్గాలు, పీడిత వర్గం, పీడించే వర్గం. దెబ్బతిన్నదెవరు? మా బతుకుల్ని అష్టదిగ్బంధనం చేస్తూ పాతాళానికి అనగదొక్కేశారు. మొగుడిని కొట్టి మొగసాలకెక్కిందట. దొంగే మనోభావాలు గురించి మాట్లాడటం. మా మనోభావాలు బతుకు తెరువుతో ముడిపడ్డాయి. ఎలా చెప్పాలి? నా కష్టం నువ్వు దోచుకుంటున్నావు,
నా కంచంలో కూడు నువ్వు లాక్కుంటున్నావు. ఎలా చెప్పాలి? నీది దోపిడీ అంటూ సున్నితంగా చెప్పమంటావా? నన్ను ఏనాడో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అణగదొక్కేశావు. మా మనోభావాల సంగతి ఏంటి? నువ్వే కారణమంటూ గట్టిగా చెప్పకూడదా? దోపిడీ దొంగలకు మనోభావాల అవి దెబ్బతినకుండా సున్నితంగా చెప్పాలనా? వర్గ వైరుధ్యాలు వైషమ్యాలు మన మధ్య ఘర్షణలు ఎన్నాళ్ళీ జీవితం. ప్రమిదను నేను, ఒత్తును నేను, నూనె కూడా నేనే, వెలుగు మాత్రం నీది. నీకు వెలుగునిస్తూ మేము ఆరిపోతున్నామని చెప్పేసి ఒక మంచి కవిత రాసిండ్రు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం. మొత్తం అంతా గులాబీమయమే చేస్తుంది. ఇంకో ఫోటో మొత్తం అదే. కాంగ్రెస్ కోటేసుకో బుల్డోజర్లు ఖాయమని చెప్పేసి 14 తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుందని చెప్పేసి అంటారు. ఏం తుఫాన్ వస్తుందో మరి? మొంతా తుఫాన్ అయింది, ఇంకో తుఫాన్ వస్తుందంట. జూబ్లీహిల్స్లో రౌడీ దర్బార్, రౌడీ షెట్టర్లు చాలా మంచోళ్ళు సెటిల్మెంట్లు చేస్తారని చెప్పేసి ఇంకో ఇటువంటి రాతలు రాసుకొస్తుంది. లేడీ గెలవాలా రౌడీ గెలవాలా అని చెప్పేసి ఇంకో నువ్వు ఎంత చేసినా ఇంత ఏం కాదు కానీ ఓటుకు కాంగ్రెస్ నోటు అని చెప్పేసి ఒకటి. పేగులకు బయటకు వచ్చాయి, మెడ విరిచేశారు. రియాజ్ ఎన్కౌంటర్ పూటకం, అతడి హత్య వెనుక ఆసిఫ్ పాత్ర. పోలీసుల అమానుష దాడిని సుమోటోగా స్వీకరించాలి. పలు జాతీయ కమిషన్లు ఆశ్రయించిన రియాజ్ తల్లి అంట. మన దొంగ గురించి రాసిందేమో. బడేబాయ్ నుంచి విషెస్ రాహుల్ నుంచి ఏది? రేవంత్కు పుట్టినరోజు మళ్ళీ నిరాశ అని చెప్పేసి వరుసగా 2వ ఏడాది విషెస్ చెప్పని సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే అంటారు. రాహుల్ గాంధీ ఆల్రెడీ చెప్పినట, చెప్పినా కానీ చెప్పినట్టుగా రాసుకొస్తుంది ఈమె. హైదరాబాద్లది దొంగ ఏడుపు అని చెప్పేసి మళ్ళీ అదొకటి రాత్రి రాసుకొస్తుంది ఈమె. మోసాలు, భూ కబ్జాలు, బెదిరింపులు. ఇంకో హైడ్రానా మోనార్కా, సమాచారం ఇవ్వరు, సమాధానం చెప్పరు. చట్టం దరఖాస్తుల్ని ఖాతరు చేయరని చెప్పేసి చట్టాన్ని మొత్తం కథం చేసిందే మీరు కదా. ఏది? ఆర్టీఐని కథం చేసి మొత్తం అదొకటి చేసి ఇప్పుడు మళ్ళీ స్టోరీలు రాసుకొస్తుంది ఈమెనే. దొంగనే దొంగ అన్నట్టుగా. అయితే కోటి దీపోత్సవానికి సంబంధించి కేంద్ర మంత్రి చెప్తున్నాడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చేయాలి దీన్ని. I request the government of the day in Telangana come out of the fear and recommend to the government of India to give recognition to this festival, this beautifully crafted festival as a UNESCO state festival. ఈ కోటి దీపోత్సవాన్ని మొత్తం కూడా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి అంటున్నాడు. తర్వాత దీనిపైన ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. ముఖ్యమంత్రి కూడా నిన్న అక్కడికి వెళ్ళి ఈ కోటి దీపోత్సవంలో దీంట్లో పాల్గొన్నారు. రాదా వీడియో? అది ఉండే పాల్గొని ఉండే అన్నమాట. అందుకని దీన్ని జాతీయ పండుగ చేస్తే పండుగ గుర్తించాలని చెప్పేసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్తున్నాడు దీనికి సంబంధించి.